ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. వైఎస్ జగన్ కన్నా ఎక్కువ బటన్లు నొక్కుతామని కూటమికి ప్రజలు ఓటు వేయలేదని అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. అభివృద్ధి చేస్తారని, మంచి చేస్తారని నమ్మి ప్రజలు ఓటు వేశారని అన్నారు. 5 ఏళ్ల పాలనలో రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేని వైఎస్ జగన్ ఈ రోజు ఎన్నికల హామీల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు మనోహర్. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం ఏమైందని, అమ్మ ఒడి ఎప్పుడు మొదలుపెట్టారని నాదెండ్ల ప్రశ్నించారు. జగన్ సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. అసలు విచిత్రంగా ఉంది. గుంతలు కూడా పూడ్చలేని ముఖ్యమంత్రి ఈ రోజున ఎలక్షన్ వాగ్దానాల గురించి, పరిపాలన గురించి ఆయన మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు సార్ మీరేం చేశారు ముఖ్యమంత్రిగా? మద్యపాన నిషేధం అని చెప్పారు, ఏమైంది? ఎక్కడైనా మాడారా దాని గురించి? అమ్మఒడి మీరు ఎప్పుడు మొదలుపెట్టారు? ప్రభుత్వంలో పరిపాలన చేసుకుంటున్నప్పుడు మీరు సృష్టించిన విధ్వంసం, ఆర్థిక విధ్వంసం నుంచి ప్రజల్ని కాపాడి రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నం కొంచెం సమయం పట్టినా కూడా ప్రతి ఒక్కటి మేము చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. అంతేగాని ప్రజలు మీకన్నా మేము ఎక్కువ బటన్లు నొక్కేస్తామని ఓట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలుపుకుంటున్నాను. అభివృద్ధి చేస్తారని కూటమి ప్రభుత్వం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలకి మంచి జరుగుతుందని నమ్మి ప్రో డెవలప్మెంట్, ప్రో వెల్ఫేర్ అనే ఆలోచనతోటి ముందుకొచ్చాం. అసలు విచిత్రంగా ఉంది. గుంతలు కూడా పూడ్చలేని ముఖ్యమంత్రి